600 మా నాన్న తప్పు చేశాడని రుజువు చేస్తానని చెప్పిన నువ్వు సడన్ గా మీ అత్తయ్య మానసిక పరిస్థితి బాగలేదని తప్పుకున్నావు. కానీ మీ జానకి అత్తయ్య ఇంటికొచ్చి గొడవ చేసిన తర్వాత ఆవిడ బాగానే ఉందని, కేవలం నువ్వు చేసిన పనికి ఆవిడ తట్టుకోలేక గుండె పగిలేంత బాధతో నిన్ను నిలదీసిందని నాకనిపిస్తుంది. ఇప్పుడు మీ నాన్న మీ జానకి అత్తయ్య గురించి చెప్పిన మాటలు కూడా నిజమే అని నాకు అనిపిస్తున్నాయి. ఇంతమంది నీ వల్ల బాధపడుతుంటే నువ్వేమో కావాలనే నిజాన్ని దాస్తూ సమాధానాన్ని దాటవేస్తున్నావు కదూ? అయ్యో అదేం లేదమ్మా, నిజంగానే మా అత్తయ్య ఆరోగ్యం బాగాలేదు. తనకి నేనే కదా ట్రీట్మెంట్ ఇప్పించింది. నువ్వు కూడా డాక్టర్ ఏమన్నారో కోర్టులో విన్నావు కదా. మరి అంత క్లారిటీగా నిజం చెప్పించినా ఎందుకు నమ్మడం లేదు? ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. కాదు, నిజం. అవునా? మరైతే ఎందుకు మీ జానకి అత్తయ్యకు న్యాయం చేస్తానని, తన బిడ్డని రక్షిస్తాను అని ఆశలు రేకెత్తించావు? ఆవిడ మా నాన్న పేరు చెప్పినప్పుడు కూడా నువ్వు దాన్ని ఖండించలేదు. అది నిజమే అని సపోర్ట్ చేశావు, సమర్థించావు. సాక్ష్యాలతో సహా రుజువు చేస్తానని చెప్పావు. మరెందుకు మధ్యలో కేసు వదిలేశావు? గీత, మీ నాన్న అన్నట్టు నిన్ను మా నాన్న బెదిరించాడా? అందుకే మా నాన్నకి ఫేవర్ గా నువ్వు ఈ కేసుని వదిలేసావా? అన్యాయంగా మీ అత్తయ్యకి ద్రోహం చేశావా? నా ప్రశ్నలకి సమాధానం చెప్పు గీత. ఏమ్మా, నువ్వెన్ని ప్రశ్నలు వేసినా నా సమాధానం ఒక్కటే. నేను చెప్పిందే నిజం. మా అత్తయ్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టే నేను తప్పుకున్నాను. అలా అని తన బాధని చూడలేక లేని బిడ్డని నేనెలా తీసుకురాగలను? ఇలా కాదు, అస్సలు నిజమేంటో నేను తెలుసుకుంటాను. రా. ఎక్కడికి? మీ నాన్న జానకి అత్తయ్యల దగ్గరికి. వాళ్ళని చూస్తూ నువ్వు అబద్ధం చెప్పలేవు. నిజమేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో అక్కడే తెలుస్తుంది. పద. అఖిల్. జానకి, జానకి, జానకి! నువ్వా? నీలాంటి మోసగాడి నీడ కూడా నా మీద పడ్డానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపో. ఏంటి నేను ఊరుకుంటున్నానని రెచ్చిపోతున్నావు? చచ్చిపోతావు. చంపడం నీకో లెక్క మహారథి. అయినా నేనంత తేలిగ్గా చావను. నా కన్న బిడ్డని నువ్వు ఎక్కడ దాచావో వాడు ఎవరో తెలుసుకొని నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించేలా చేశాకే నేను చస్తాను. అది గుర్తుపెట్టుకో. ఏంటి శపథాలు చేస్తున్నావా? 25 సంవత్సరాలుగా నేను పడుతున్న బాధకి నీకు శిక్ష పడి తీరాలని చెప్తున్నాను. ఇక నీ పాపం పండింది మహారథి. జానకి, నువ్వు చేసే శపథాలకి, పెట్టే శాపాలకి ఈ మహారథి భయపడతాడనుకుంటున్నావా? నెవర్. నేను మళ్ళీ పాత మహారథిలా మారక ముందే నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నువ్వుండవు. అర్థమవుతుందా? ఆగండి. ఏమ్మా, మీ అత్తయ్య ఎలా బాధపడుతుందో చూడటానికి వచ్చావా? లేదంటే తనని ఇంకా బాధ పెట్టడానికి వచ్చావా? అమ్మా, మరి లేకపోతే ఏమిటి? తన బిడ్డని నీ వల్లైనా చూసుకోవచ్చని ఎంత ఆశపడిందో కదా మీ మేనత్త. కానీ నువ్వేం చేశావు? కావాలని తన మానసిక పరిస్థితి బాలేదని చెప్పి అబద్ధం చెప్పి కేసు నుండి తప్పించుకున్నావు. తన బిడ్డను చూడలేకపోతున్నానన్న బాధ కంటే తన సొంత మేనకోడలు మోసం చేసిందన్న బాధే మీ అత్తయ్యని ఎక్కువగా చంపేస్తోందమ్మా. లేదమ్మా, నేను అత్తయ్యని బాధ పెట్టాలని అలా చేయలేదు. మరి ఎందుకు అలా చేశావు? ఇప్పటికైనా నిజం చెప్పు. నువ్వు ఎన్నైనా చెప్పు మహారథి. నా బిడ్డని చూడకుండా నేనిక్కడి నుంచి వెళ్ళను 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 అంతే. జానకి, జానకి! అసలు మా నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే మా జానకి ఉన్నంత కాలం మీ నాన్నకి తలవంపులే కదా. అందుకే తనని వెళ్ళిపోమని చెప్పడానికి వచ్చుంటాడు. నేను నమ్మను. నువ్వు మీ నాన్న కొడుకువే కదా, ఎలా నమ్ముతావులే బాబు? నువ్వు వెళ్ళకపోతే నేను అన్నంత పని చేస్తాను. ఏం చేస్తావు మహారథి? మహా అయితే చంపేస్తావు, అంతే కదా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిజంగానే చంపేస్తాను. పోనీలే పాపమని వదిలేశాను. అదే నేను చేసిన తప్పు. అసలు 25 సంవత్సరాల క్రితమే నిన్ను లేకుండా చేసుంటే బాగుండేది. ఇప్పుడు అనవసరంగా నాకు అడ్డు తగులుతున్నావు. ఇప్పుడేంటి? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతేనా? వెళ్తాను. నా కొడుకెవరో చెప్పు. వాడెక్కడున్నాడో చెప్పు. వాణ్ణి తీసుకొని నేను వెళ్ళిపోతాను. నీ కొడుకెవరో నేను చెప్పను, ఎక్కడున్నాడో కూడా నేను చెప్పను. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి తల్లించేశావు. అయినా భరించాను. ఇప్పుడు నా కన్న బిడ్డని కూడా నాకు కాకుండా చేస్తావా? అవసరం తీరాక ఈ మహారథి మళ్ళీ దేన్ని తిరిగి తీసుకో. నువ్వు అంతే. ఇక నీ బిడ్డంటావా? వాడు నా కొడుకు, నా దగ్గరే ఉంటాడు. కాదని నీకివ్వడం మాత్రం కుదరదు. అది అసలు జరగదు. మర్చిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పాను కదా మహారథి, నేనంటూ వెళ్తే అది నా బిడ్డ
బిడ్డని తీసుకునే వెళ్తాను. నేను నీకు చెప్పాను కదా, వాడు నా కొడుకు, నా దగ్గరే ఉంటాడు. కాదని మొండికేస్తే తెలుసు కదా, నేను పైకి కనిపించేంత మంచివాణ్ణి కాదు. నాకు అడ్డు ఎవరొచ్చినా వాళ్ళ అంతు చూసే తీరుతాను. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను అఖిల్. నమ్మలేకపోతున్నాను గీత. నేనైనా తప్పు చేస్తానేమో కానీ మా నాన్న కల్లో కూడా ఏ తప్పు చేయడని నా ప్రాణం కంటే ఎక్కువగా తనని నమ్మాను. అలాంటి మా నాన్న ఈ రోజు మీ జానకి అత్తయ్య విషయంలో తప్పు చేశాడని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. నేను కూడా తట్టుకోలేకపోతున్నాను అఖిల్. మీ నాన్న మోసం చేశాడన్న నిజాన్ని తెలుసుకుని నువ్వే ఇలా అయిపోతే ఇక మీ నాన్న చేతిలో మోసపోయిన మా జానకత్తయ్య పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా భయంగా బాధగా ఉంటుంది. మీ జానకి అత్తయ్య విషయంలో తను కావాలనే మా నాన్న మీద వ్యక్తిగత కక్షతో నింద వేస్తుందనుకున్నాను. కానీ తను చెప్పిందంతా నిజమేనని నాకు ఈ రోజే తెలిసింది. నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే అఖిల్. కాకపోతే మీ నాన్న గురించి నేను ముందు నుంచే నిన్ను హెచ్చరిస్తూ వస్తున్నాను. కానీ నువ్వే నా మాట వినకుండా మీ నాన్న మీద ప్రేమతో తనని గుడ్డిగా నమ్మావు. తను చెప్పిందంతా చేశావు. దాని ఫలితంగా ఈ రోజు మీ నాన్న వల్ల నువ్వు బాధపడే పరిస్థితి వచ్చింది. అవును గీత, పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉన్న మా నాన్న ఎవరికి ఏ అన్యాయం చేయడని నేను నమ్మాను. కానీ తను చేసిన తప్పుని తప్పిపుచ్చుకోవడానికి కన్న కొడుకునైన నన్ను కూడా ఓ పావులా వాడుకుంటాడని నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నా, లేదంటే నీ చేత మీ నాన్న ఇంకెన్ని తప్పులు చేయించేవాడో. అసలు నాకిప్పటికీ అర్థం కానిదేంటంటే, నువ్వు తన కోసం ప్రాణమైనా ఇస్తావని తెలిసిన మీ నాన్న, ప్రతిదీ నీతో చెప్పి చేసే మీ నాన్న ఇంత పెద్ద తప్పు చేసి మాట వరుసకైనా నీతో చెప్పకుండా తనకసలేమీ తెలీదని నీకెందుకు అబద్ధం చెప్పి మోసం చేశాడు? అసలు అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఇదంతా చూస్తుంటే ఇది కాకుండా ఇంకేదో మీ నాన్న పెద్ద నిజాన్నే దాస్తున్నాడని నాకు అనిపిస్తుంది. అది ఎంత పెద్ద నిజమైనా నేను తెలుసుకుని తీరుతాను. అవును గీత, నిజమేంటో నాకు తెలియక నేను కూడా పరోక్షంగా మీ జానకి అత్తయ్యని బాధ పెట్టి తప్పు చేశాను. అందుకే నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను. ఏం చేయబోతున్నావు అఖిల్? మా నాన్న వల్ల ఒకరి జీవితం నాశనం అవుతుంది అంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు మీ అత్తయ్యకి చేయలేకపోయిన న్యాయాన్ని తనకి నేను చేస్తాను.